రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024ను కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికా మీద 7 పరుగుల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. గతంలో 2007లో ఎంఎస్ ధోని నాయకత్వంలో తొలి టీ20 వరల్డ్ కప్ను భారత్ సొంతం చేసుకుంది. ఆ జట్టులో రోహిత్ శర్మ కూడా సభ్యుడిగా ఉన్నాడు. తిరిగి 17 సంవత్సరాల అనంతరం 2024లో టీమిండియా రోహిత్ శర్మ నాయకత్వంలో పొట్టి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత రోహిత్ తన టీ20 కెరియర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. అలాగే అతడు ఈ మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమితుడయ్యాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్లో జరిగింది. దేవుడి దయతో మేము ఈ ఫైనల్లో గెలిచి కప్ను సొంతం చేసుకున్నాం. దాదాపు 8 నెలల తర్వాత మరో ఐసీసీ టోర్నీ గెలిచాం. అలాగే రానున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఖచ్చితంగా ఫైనల్కు వెళ్తుంది. ఫైనల్లో భారత జట్టు ఏ టీం మీద ఆడినా చూడటానికి బాగుంటుంది. నేను ఖచ్చితంగా భారత జట్టు ఫైనల్లో ఆడుతుందని ఆశిస్తున్నా. ఏం జరుగుతుందో ఇక చూడాలి అని రోహిత్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది.